రామక్కపేట సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ కొండా విఠోబా పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేద్దామన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో భాగంగా రెండో విడతలో సర్పంచ్గా డాక్టర్ కొండా విఠోబా, ఉప సర్పంచ్గా సరిదే రవలి భాను 12 మంది వార్డు మెంబర్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా డిసెంబర్ 22న స్పెషల్ అధికారి ఎంపీఓ నరేందర్ రెడ్డి సమక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ డాక్టర్ కొండా విఠోబా, ఉప సర్పంచ్ సరిదే రవలి భాను వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధియే నా ధ్యేయంగా పనిచేస్తానన్నారు. గ్రామాన్ని పార్టీలకు అతీతంగా ప్రగతి పదంలో నడిపిస్తానని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ గారితో ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత పాలకవర్గ సభ్యులతో ప్రమాణం చేయించడం జరుగుతుంది. రామక్కపేట గ్రామ పంచాయతీ సర్పంచ్నైన కొండా విఠోబా అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. రామక్కపేట గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ వార్డు సభ్యులమైన మేము శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయించున్నాను. గారికి, సెక్రటరీ గారికి, గ్రామ ప్రజలందరికీ మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లందరికీ పేరున నమస్కారం. నన్ను ఓటర్ మహాశయులకు పేరున నమస్కారం జరుగుతున్నాను. ఇప్పటి నుండి రామక్కపేట గ్రామ అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, మన గ్రామాన్ని ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేయడానికి నేను చాలా కృషి చేస్తానని, దానికి మీరు ప్రజలంతా యువకులు నాకు అండదండగా ఉండి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని మీరందరూ సహకారం మాతో ఉన్నారని ఈ సభా సందర్భంగా కోరుతున్నాను. అలాగే ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు కూడా నేను గ్రామ అభివృద్ధి పథంలో నా వెంటే ఉండి నాకు సహకారం అందిస్తారని నేను ఆశిస్తున్నాను. గ్రామంలో కుల మత భేదం లేకుండా, పార్టీకి అతీతంగా అందరూ కలిసి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతారని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. చేస్తూ అదేవిధంగా ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలపైన కానీ, మరి రేపు జరగబోయే మన గ్రామ అభివృద్ధి కోసమైనా సరే ప్రతి ఒక్కరూ మరి పాలకవర్గంతో గ్రామ ప్రజలు కూడా మమేకమై మన గ్రామాన్ని అభివృద్ధి పరంలో నిలపాలని, అంతేకాకుండా మరి డాక్టర్ గారు తన వృత్తిని మరియు మర్చిపోకుండా
పెద్దలు కూడా, యువకులు, మహిళలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి మీ యొక్క సమయాన్ని వెచ్చించినందుకు మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాము. వాస్తవానికి ఇవాళ పాలకవర్గమే కాబట్టి మనం ఏ విషయాలు మాట్లాడవచ్చు. అయినప్పటికీ పార్టీలు వేరైనా గ్రామాభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మన సర్పంచ్ గారు బీజేపీ బలపరిచినప్పటికీ కూడా మేము మొదటి నుంచి కూడా సర్పంచ్ చెప్పింది ఏంటంటే, వినోద్ గారికి అన్ని పార్టీలు ఎప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేసేంత వరకు మాత్రమే, మన 11వ తేదీన ఎన్నికలు జరిగినటువంటి 1 గంట వరకు మాత్రమే మనం ప్రత్యర్థులం. ఆ తర్వాత అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది గ్రామ పంచాయతీ కోసం. ఇప్పుడున్నటువంటి పాలకవర్గంలో కూడా అందరూ నా శిష్యులే మ్యాక్సిమం గా. అయినప్పటికీ కూడా వారి పార్టీల పరంగా పోటీ చేయొచ్చు, వారి అభ్యర్థుల పరంగా వారి స్థానాల్లో పోటీ చేయొచ్చు. కానీ పాలకవర్గంలో మాత్రం అలాంటి భేదాలు ఉండొద్దని మీ అందరినీ మనం చేస్తా ఉన్నా. గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ సహకరించి మీరందరూ ఒక మంచి పేరు రామకపేట గ్రామానికి తీసుకురావాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. కొన్ని విషయాలు చెప్పదనుకున్నా కానీ ఎంపీ గారితో కొన్ని 25 లక్షల ఫండ్లు రామకపేట గ్రామ పంచాయతీ రావడం జరుగుతుంది. దాంట్లో మొదటగా ఓపెన్ టీమ్ అనేది రావడం జరుగుతుంది. అందరికీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఖచ్చితంగా సర్పంచ్ గారు పార్టీ బీజేపీ అయినప్పటికీ కూడా ఇంకా మిగతా పార్టీల వారు కేటీఆర్ ఎమ్మెల్యే గారు రమ్మన్నా అభివృద్ధి కోసం వస్తాడు, కాంగ్రెస్ శ్రీనివాసరెడ్డి దగ్గరికి కూడా రమ్మన్నా వస్తాడు. గ్రామాభివృద్ధి విషయంలో పార్టీలన్నిటి ఎవరి కూడా సూచించడం లేదు. తర్వాత ఎలక్షన్ అంటే పార్టీ సింబల్ కాబట్టి వేరు, కానీ పాలకవర్గం మాత్రం ఎవరు కూడా పార్టీల పరంగా పనిచేయకుండా అందరూ కూడా కలిసి పనిచేసి సమైక్యంగా ఉండి గ్రామంలో ప్రతి సమస్యను కూడా, నా యొక్క సూచన ఏంటంటే నెలకొకసారి గ్రామంలో వార్డుల పర్యటన ఖచ్చితంగా మీ పాలకవర్గం మొత్తం పర్యటించాలి. పర్యటించిన తర్వాత ఏ గ్రామం ఏ వార్డులో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఫస్ట్ మనం మొదటగా చేయాలి. చిన్న చిన్న పనులు చేయండి. ఇప్పుడు బడ్జెట్ ఏం లేదు గ్రామ పంచాయతీ వల్ల, మళ్ళీ సెంట్రల్ కి రావాలా, స్టేట్ ఫైనాన్స్ కమిషన్కి వెళ్ళి రావాలి ఫండ్, అదంతా వచ్చేంత వరకు కొంచెం టైం పడుతుంది. కాబట్టి చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే మనకు డైలీ సైట్ రైడర్లు క్లీనింగ్ కానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేసి ముందుకెళ్లాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. గ్రామ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. నా పేరు సిద్ధల కుమారు. నేను గ్రామానికి ఏదో మంచి చేద్దామని ముందుకు వచ్చిన. ఖచ్చితంగా పార్టీ అతిథులు అందరూ లేకుండా అందరం కలిసి గ్రామ సిబ్బందితో కలిసి చేద్దామని మనం చేస్తున్నా. అందరికీ థ్యాంక్స్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనం ఎన్నికల్లో ఇప్పుడు గెలిచినామని విరవీయడం కాదు, కృషితో పనిచేయాలి. రామకపేట అనేది ఇంతకుముందు మొదటి స్థానంలో ఉండే రాను రాను రామకపేట అనేది రాయిగా మారింది. ఆ రాయిని ఇప్పుడు మనం మంచి భవిష్యత్తు ఉన్నది కాబట్టి మనం ముందు మంచి ప్రగతి పదంలో నడిపించి యువత కానీ గ్రామ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ తన వంతు సహాయంగా మా సర్పంచ్ గారికి కానీ వార్డు సభ్యులకు కానీ తోడుంటూ రామకపేట గ్రామాన్ని ముందు వరుసలో నింపడానికి అందరూ సహాయ కృషిలో పనిచేయాలని ఈ సభాముఖంగా మేము కోరుతున్నాము. దయచేసి ముఖ్యంగా యువత మన రామకపేటలో ఎక్కువ ఉంటుంది కాబట్టి యువత కూడా గ్రామ అభివృద్ధికి ముందడుగు వేయాలని దయచేసి వారిని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాము. ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు హృదయపూర్వక నమస్కారం. నేను నల్లయ్య ఏడవాడు మెంబర్గా గెలిచిన ఆ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను ముందుగా. మరియు సర్పంచ్ గారికి ఈ అభివృద్ధి కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అందులో వెంట ఉండి ముందడుగు వేస్తామని తెలియజేస్తున్నాను. సర్పంచ్ గారికి గ్రామ ప్రజలందరికీ నాకు నమస్కారాలు. నన్ను ఉప సర్పంచ్గా గెలిపించిన రామకపేట ప్రజలకు ఎప్పటికీ సేవ చేస్తూ వాళ్ళకున్న ఇబ్బందులను నేను చూసి నా ఎందుకు కృషి చేస్తానని సభముఖంగా తెలియజేస్తాను. నేను 4వ వార్డు మెంబర్గా నన్ను గెలిపించిన నా వార్డు సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ముందుగా మన గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా వార్డులో ఉన్న సమస్యల గురించి, గ్రామ సమస్యల గురించి
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.